పెద్ద అపవాదు మీ మీదే, నా మీద ఏంటి అపవాదులు అనుకున్నారా? ఇప్పుడు అపరిచితుని బయటికి తీయాలేమో. మీరు చాలామందిని డైరెక్టర్స్ని ఎందుకు పనికిరాని వాళ్ళని కిల్లి కొట్టని బడ్డీ కొట్టని కూడా డైరెక్టర్లుగా చేశారు. అంత షూటింగ్లో కూడా మీరే యాక్షన్ కట్ కూడా మీరే చెప్పేవాళ్ళు. ఎందుకు పనికిరాని వాళ్ళని డైరెక్టర్గా చేసి ఒక రకంగా ఇండస్ట్రీ ఇదికి కారణం అయ్యారని. అంతే. ఎందుకు మీరే డైరెక్టర్ కావచ్చు కదా, పనికిరాని వాళ్ళందరూ తీసుకొచ్చారన్నది ఒక అపవాదం ఉంది మీద. దానికి ఫస్ట్ బేసిక్ రీజన్ ఏంటంటే అది అలాగా పనికిరాని వాళ్ళు కాదు, కానీ బేసిక్ ఏంటంటే మా ఫాదర్ చెప్పిన ఫస్ట్ ఇదేంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక వృక్షం లాంటివాడు, చెట్టు లాంటి. ఆ చెట్టు కింద ఎంతోమంది వెళ్ళి మనం నీడకి వెళ్తాం. ఆ చెట్టు కొమ్మల్ని కొట్టుకోకూడదని ప్రొడ్యూసర్ గురించి చెప్తాడు. డైరెక్టర్ విషయానికి వచ్చిన తర్వాత డైరెక్టర్ అనేవాడు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. అతను ఎంత పనికి మాలిన వాడైనా అతనికి మనం మర్యాద ఇవ్వాలి. ఇమ్మీడియట్ డైరెక్టర్ తర్వాత ఇమ్మీడియట్ టెక్నీషియన్ ఎవరంటే కెమెరామెన్. నువ్వు డైరెక్టర్ని గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇస్తేనే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా అతనికి గౌరవం ఇస్తారు అనేది బేసిక్ ప్రిన్సిపల్ అని. నేను దూరదర్శన్లో వచ్చినప్పుడు పెద్ద పెద్ద మహా డైరెక్టర్స్తో పనిచేశాను. కేఎస్ ప్రకాశ్రావు గారితో పనిచేశాను, తాతినేని ప్రకాశ్రావు గారితో పనిచేశాను, బీరం మస్తానరావు గారితో పనిచేశాను, చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశాను. తర్వాత దూరదర్శన్లో కొద్ది రోజులకి సింగిల్ ఎపిసోడ్స్ స్టార్ట్ అయింది. అంటే సీరియల్స్ చెంక్ అయిపోయి సింగిల్ ఎపిసోడ్స్ రాగానే చాలామంది నాటకాల వాళ్ళు, రేడియోలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ డైరెక్టర్స్గా వాళ్ళు డైరెక్టర్ అవుదామని తపంతో వచ్చారు. అయితే బేసిక్గా ఇక్కడ ఏమైందంటే వాళ్ళు చాలా కష్టపడి ఒక ఎపిసోడ్ని, ఒక కథని చేసుకొని ఆ కథని దూరదర్శన్లో అప్రూవల్ చేసుకొని తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కథ చెప్పగలుగుతారు, ఆ ఇది ఉంది. కానీ షార్ట్ డివిజన్ అంటాం కదా మనం, ఇప్పుడు ఏదో ఇక్కడ క్లోజు, ఇక్కడ లాంగ్ షాట్, ఇక్కడ ఇది, ఇక్కడ ఏదో ట్రాలీ వేసుకుందాం, ఇక్కడ ఇలాంటి టెక్నికల్ ఇది పెద్దగా ఉండేది కాదు. కానీ దానికి వాడు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని దూరదర్శన్లో అప్రూవల్ తెచ్చుకొని ఒక స్టోరీ రాయించుకొని ఇదంతా వాళ్ళు తపన పడి చేస్తారు. ఈ హెల్ప్ నేను చేసేవాడిని. ఏది కెమెరామ్యాన్గా ఉంటూ అతన్ని బయట పెట్టకుండా, ప్రొడ్యూసర్ ముందు అతని పరువు పోకుండా. అంటే అతను స్టోరీ చెప్పగలడు, కానీ ఈ షార్ట్ డివిజన్లు ఇవి తెలియవు కదా. ఇప్పుడు ఇక్కడ ఏదో క్లోజ్ చేసాం, ఇక్కడ ఏదో చేసాం, ఇక్కడ ఏదో బిజినెస్ పెట్టాం, ఇక్కడ ఏదో మ్యూజిక్ కోసం ఏదో నడుచుకుంటూ వచ్చాడు, ఇక్కడ ఏదో లాంగ్ షాట్ ట్రాలీ వేసాం, ఇదేదో జాగ్రఫీ ఎస్టాబ్లిష్ చేసాం, ఇలాంటివి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ మిగతా అంతా అతనికి ఉండొచ్చు. సో అతనికి ఆ విధంగా హెల్ప్ చేసేవాడిని నేను అప్పుడు ఆ రోజుల్లో. సో దానివల్ల ఏమైందంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కొత్త డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం అలవాటు అయింది నాకు. అలా అలవాటు అవ్వటం వల్ల ఏమైందంటే నా డైరెక్షన్ స్కిల్స్ కొంచెం బాగా మెరుగుపడ్డాయి ఆ రోజుల్లో. అప్పుడు నేను తెగ ఫీల్ అయిపోయి నేను పెద్ద డైరెక్టర్ అని ఫీల్ అవుతున్న రోజుల్లో రాఘవేంద్రరావు గారితో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఇక ఆయన దగ్గర నేను ఆయనతో మాట్లాడడం అది మొదలుపెట్టిన తర్వాత అసలు డైరెక్షన్ అంటే ఊరికే కళ్ళు మూసుకొని గంతలు కట్టుకొని గీతలు కొట్టడం కాదురా బాబు అనేది అక్కడ తెలిసింది నాకు. ఆయన ఎంత తపన పడతారు, అసలు ఆ డైరెక్షన్ అంటే ఏంటి, ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఆ సీన్లో ప్రాప్స్ ఏంటి, ఆ సీన్లో కాస్ట్యూమ్స్ ఏంటి, అసలు ఆ సీన్ మ్యూజిక్ బ్యాక్డ్రాప్ ఏంటి, ఆ లొకేషన్ ఏంటి, ప్రతి డీటెయిల్ అది డైరెక్షన్ అంటే ఈయన దగ్గర నేర్చుకున్నాను. అప్పుడు మనం అసలు అక్కడ నేర్చుకున్నది ఏమీ లేదు, జీరో అనేది తెలిసిందనమాట. సో అలా, అంతేగాని ఇప్పుడు అప్పుడెప్పుడో వాళ్ళు ఎవరో రాసినట్టు నేను అందరినీ డైరెక్టర్ని చేసేసానంటే అట్లా ఏం లేదు. కానీ పాపం వాళ్ళంతా కష్టపడి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో స్టోరీ రాయించుకునేవాళ్ళు, అప్రూవల్ తెచ్చుకునేవాళ్ళు. అంటే వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసినట్టే, నా డైరెక్షన్ స్కిల్ ఇంప్రూవ్ అవడానికి వాళ్ళందరూ హెల్ప్ చేసినట్టే ఫీల్ అవుతాను నేను. ఏదో రాసింది బుల్లితెర నాగభూషణం గారేనా? లేదు, డెక్కన్ క్రానికల్లో రాశారు. ఈవెన్ మిల్క్ మ్యాన్ క్యాన్ డైరెక్ట్ విత్ మీర్ అని చెప్పి ఏదో డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ రాశారు నా మీద. అండ్ నిజంగా ఇప్పటికీ దాని మీద మీ ఉద్దేశం ఏంటండి? టీవీ సీరియల్స్ సంబంధించి స్క్రిప్ట్ తీసుకోగానే ఫస్ట్ చూసి 4 గీతలకి ఇస్తారు. ఇప్పుడు అవకాశం కూడా లేదు సార్. ఇప్పుడున్న డైరెక్టర్లకి నేను చూస్తున్నా కదా, పాపం అప్పటికప్పుడు హాట్గా తెచ్చిస్తుంటారు. ఇప్పుడు అంత ఆలోచించే సమయం కూడా లేదు సార్ ఇప్పుడు డైరెక్టర్స్. పాపం నిజంగా నాకు చాలా జాలి వేస్తుంటుంది ఇప్పుడు చూస్తుంటే. అటు రోజుకి 40 నిమిషాలు. ఇప్పుడు నేను చాలా చోట్ల చూశాను, నన్ను డైలీ సీరియల్స్కి పిలుస్తారు, వెళ్తాను, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళగానే చెప్తారు, సార్ మీ గురించి అది విన్నాం సార్, అది నా సీరియల్ చూసాం బాగా అంతా. అయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాను, మీరు రోజుకి ఎంత ఇవ్వగలుగుతారు సార్ అంటాడు. ఫుటేజ్. ఈ ఒక్క క్వశ్చన్ నన్ను అడగండి, మీరు ఎంత బాగా తీసి పెట్టగలరు సార్ అని అడగండి, బాగా చెయ్యాలండి అని అడగండి. నేను హామీ చెప్తాను, లేదంటే అటు సైడ్ నేను చెప్పగలను. ఎంత తీసిస్తారని చెప్పలేను.
అని ఒకసారి ఇలాగే గొడవ అయితే ఎన్ని పేజీలు తీస్తారంటే పేజీలు తీయాలంటే కెమెరా ముందు పెట్టి పేజీలు షూట్ చేసి ఇచ్చేస్తాను. ఎన్ని పేజీలు కావాలంటే 100 పేజీలు బాగా తీసేయమంటే తీసేస్తాను, ఇట్లా చెప్పకుండా అని. సో ఇవాళ రేపు డైరెక్టర్లకు ఏమైపోయిందంటే ఒక కాంబినేషను 2 సెక్షన్లు పెట్టుకుంటాడు, మొత్తం సీన్ చదివేస్తుంటారు. ఇక ఈ కెమెరామెన్ జూమ్ వెళ్తుంటాడు, జూమ్ బ్యాక్ అయిపోతుంటాడు, ఫిక్స్ ప్యాన్ చేస్తుంటాడు, వాడికి అలవాటు అనమాట. ఇక ఈడు ఇటు నుంచి ప్యాన్ చేసి ఈడు జూమ్ చేసి తీసేస్తారు, ఇటు తీసుకెళ్ళి ఎడిటింగ్ పడేస్తారు. అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసే సమయం కూడా ఈ డైరెక్టర్కి ఉంటుంది. సో అలా అయిపోతున్నది కాబట్టి ఇప్పుడు ఇది కష్టం. ఇప్పుడు సో ఎవరైనా చేయొచ్చు టీవీ సీరియల్స్? ఏంటి ఎవరైనా చేయొచ్చు కదా, ఈ టెక్నిక్ తెలిసి ఉండాలి. అంటే ఈ హడావుడి ఈ హడావుడి అంతా తెలిసి ఉండాలి. ఈ కాంబినేషన్ ఈ సైషన్లో పెట్టి కొట్టడం ఇవన్నీ తెలిసి ఉంటే డైరెక్టర్ ఇక్కడ. అప్పుడు ఎన్టీఆర్ గారితో రెగ్యులర్గా సినిమా చేసేవాళ్ళు. అంటే అప్పుడు మీకు సినిమాలు అంటేనే ఇష్టం లేదు యాక్చువల్గా, బట్ సినిమాలోకి ఎలా వచ్చారు మీరు?